హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను శ్రీరామ్ మళ్ళీ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు వీడియో స్పెషాలిటీ ఏంటంటే, ఈరోజు జూలై 4th అంటే ఇక్కడ యూఎస్ఏలో ఇండిపెండెన్స్ డే. ఈ ఇండిపెండెన్స్ డేకి మాకు ఇక్కడ హాలిడే ఉంటుంది. సో ఈ లాంగ్ వీకెండ్కి నేను ఇంకా కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ మేమందరం నాష్విల్ అండ్ గ్యాట్లిన్బర్గ్లో ఉన్న గ్రేట్ స్మోకీ మౌంటైన్స్కి వెళ్తున్నాము. సో ఈ ట్రిప్లో మరెన్నో ప్లేసెస్ చూస్తాము, అలాగే చాలా ఎంజాయ్ చేస్తాము. సో వాటికి రిలేటెడ్ వీడియోస్ కానీ క్లిప్స్ కానీ అవన్నీ మీతో షేర్ చేసుకుంటాం త్వరలో. సో ఫర్ దాట్ స్టే ట్యూన్డ్. ఇప్పుడే డాలస్ ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యామండి. మాది టెర్మినల్ ఈలో స్పిరిట్ ఎయిర్లైన్స్ అనమాట. సో అలా లోపలికి ఎంటర్ అయ్యి సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసుకుని స్టార్ బక్స్కి వచ్చాము ఫుడ్ తీసుకోవడానికి. బాగా ఆలోచించి ఏం తీసుకోవాలా అనేసి చూస్తే తీరా వైట్ హాట్ చాక్లెట్ తీసుకున్నాం అనమాట. అది తీసుకుని ఇంకా ఫ్లైట్ ఎక్కేయడానికి రెడీ అయిపోయాము. అలా ఫ్లైట్ ఎక్కి డాలస్ నుంచి నాష్విల్ వెళ్ళాము. మేము ఇప్పుడు నాష్విల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాము. ఇప్పుడు ఎంటర్ప్రైజ్లో రెంటల్ కార్ తీసుకొని ఎయిర్బిఎన్బికి వెళ్తాము. నాష్విల్ అయితే రీచ్ అయిపోయామండి. ఎయిర్పోర్ట్ అయితే చాలా బిజీగా ఉంది. లాంగ్ వీకెండ్ కాబట్టి చాలామంది వచ్చారనమాట. సో మేము అలా బయటికి వెళ్ళి ఎయిర్పోర్ట్ నుంచి మా కార్ పికప్ చేసుకుని అక్కడి నుంచి రెస్టారెంట్కి బయలుదేరాము. జింజర్ అనే థాయ్ రెస్టారెంట్కి వెళ్ళాము. అక్కడ ఫ్రైడ్ రైస్ అండ్ నూడిల్స్ చాలా బాగున్నాయండి. ఇంకా ఫుడ్ అయిపోయిన వెంటనే అక్కడి నుంచి మేమైతే కనుక మా ఎయిర్బిఎన్బికి వెళ్ళాము. ఈ ఎయిర్బిఎన్బి ఇప్పుడు మీరు చూసినట్టయితే కనుక ఇది 3 స్టోరీ బిల్డింగ్ అనమాట. సో వాళ్ళన్నీ నీట్గా అరేంజ్ చేసినటువంటి 3 కింగ్ బెడ్రూమ్స్, సో విత్ కంఫర్టర్స్, మ్యాట్రెసెస్ అండ్ చాలా వెల్ ఫర్నిష్డ్ ఉందండి. అక్కడి నుంచి వ్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఆ పర్టికులర్ అపార్ట్మెంట్ ఎయిర్బిఎన్బి నుంచి అయితే చాలా బాగున్నాయి వ్యూ. మీరు చూస్తున్నారు కదా. సో చాలా మంచి కిచెన్ కానీ హాల్ కానీ లివింగ్ స్పేస్ ఎలా ఉందని. మా ఫ్రెండ్స్ అందరూ వచ్చిన వాళ్ళు అలసిపోయారు, రిలాక్స్ అవుతున్నాం అనమాట అందరము. సో ఇప్పుడు మేము పైకి వెళ్ళి చూసాక ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అనమాట. ఒక్కొక్క బెడ్రూమ్ ఏరియా ఎలా ఇచ్చాడు. కొన్ని చోట్ల డబుల్ డెక్కర్ బెడ్స్ లాగా ఇచ్చాడు. ఇంకా కొన్ని ఏరియాస్లో ఏమో ఇలా పెద్ద మెయిన్ బెడ్రూమ్స్ లాగా ఇచ్చాడు. ఇంకోటి చైల్డ్ బెడ్రూమ్ లాగా ఇచ్చాడు అనమాట. సో దీంట్లోనే మేము ఉన్నాము ఈ 1 డే అంతా నాష్విల్లో. సో ఎయిర్బిఎన్బి అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. అక్కడ కొంచెం మంచిగా సేద తీరాము. తర్వాత అక్కడి నుంచి ఇంకా నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిస్తూ అలా కొంచెంసేపు అయితే రిలాక్స్ అయిపోయామండి. ఇదోండి మా ఫ్రెండ్స్ని చూపిస్తాను మీకు. చూసారు కదా. సో అక్కడి నుంచి ఈ డౌన్ టౌన్ అయితే వచ్చేసామండి. సో నాష్విల్ అనేది మ్యూజిక్ సిటీ అనమాట. ఇక్కడ చూసారంటే ఈ ఇండిపెండెన్స్ డేకి బోలెడు మంది వస్తారు. ఎందుకంటే ఇక్కడ చాలా లైవ్ మ్యూజిక్ ఫెస్టివల్ కానీ లేకపోతే ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉంటాయండి. ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి పిల్లలకి యాజ్ వెల్ యాజ్ పెద్దవాళ్ళకి కూడా ఉంటాయి అన్నమాట. మంచిగా మ్యూజిక్, బ్యాండ్స్, డ్యాన్స్ అండ్ ఫన్ గేమ్స్ అలా ఉంటాయి. వాటితో పాటు బయట ఫైర్ వర్క్స్ అనేది మెయిన్ థింగ్ అన్నమాట. సో మీరు చూస్తుండండి ఈ ఫైర్ వర్క్స్ స్నిప్పెట్స్ ఎంత బాగా చేశారంటే ఫైర్ వర్క్స్ నేను ఇప్పటివరకు వచ్చిన 8 yearsలో ది బెస్ట్ ఫైర్ వర్క్స్ అనమాట. ఆల్మోస్ట్ 30 minutes అండి ఫైర్ వర్క్స్. అలాగే దాంతోపాటు వాళ్ళు డ్రోన్తో షో చేశారు. సో ఈ వీడియో స్నిప్పెట్స్ అన్నీ చూడండి. మీరు చూస్తే కనుక ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు.
యుఎస్ ఆర్మీ, నేవీ, అలాగే ఎయిర్ ఫోర్స్ అండ్ ఇక్కడున్న సోల్జర్స్కి, సిటిజన్స్ అందరికీ ట్రిబ్యూట్గా ఇండిపెండెన్స్ చాలా బాగా చేశారండి. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా ఎన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి. ఈలోపు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డూ సపోర్ట్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.